అంటే ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు అంగీకరించి ఆ జీవితాన్ని జీవిస్తేనే మనం ఆయన సంతోష పెట్టగలం అనే వాస్తవాన్ని గమనించాలి. ఈ వాస్తవాన్ని గమనిస్తే మా యేసు ప్రభు వారి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడన్న విషయాన్ని మనకు చాలా బాగా అర్థమవుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన రావటానికి మీకు 10 విషయాలు చూపిస్తాను, కానీ ఈ వివరణ అయితే రేపు స్త్రీల కూడికలో నేను ఇస్తాను. ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఈ 10 విషయాలను మీరు ఆలోచించండి. ఎందుకంటే మనల్ని ఆలోచింపజేసి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గ్రహించాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మొదటిగా బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ నక్షత్రం ఉంది అంటే ఈ నక్షత్రం గురించి బైబిల్లో చెప్పబడింది. నేను క్రిస్మస్ ట్రీ గురించి చెప్పాను కదా, ఆయన మ్రాను మీద వేలాడతాడని ఆ చెట్టు గురించి చెప్పబడింది. ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడటానికి యేసు ప్రభు గురించి ముందుగా చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. రెండవదిగా ఆయన పాపము నుండి ప్రజలను రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవ్వరూ నశించిపోకూడదని ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పాపమునకు జీతము మరణము అని పలికిన ఆయనే ఆ పాపము నుంచి ప్రతి మనిషిని విడిపించగలడు. కాబట్టి ప్రతి మనిషిని పాపం నుంచి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త చెప్పబడింది, మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఆమె యొక్క కుమారుని కొనును, ఆయన తన ప్రజల పాపముల నుండి విడిపించును, ఆయన రక్షకుడు, అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఈ రోజు ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడు అంటే ప్రతి మానవాని యొక్క పాపాన్ని నుంచి విడిపించటానికి ఆయన వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్లో చెప్పబడింది, ఎవరైతే ఆయన నరకమునకు సమీపముగా ఉన్న ప్రతి ప్రజల్ని నరకము నుంచి తప్పించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంట. పాపమునకు ప్రతిఫలం ఏంటండి? పాపములో మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని ప్రతి మనిషిని నరకము నుంచి తప్పించటానికి, నరకములో నశించిపోకూడదని, అందుకని బైబిల్లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడంట. నరకములో నశించిపోకూడదని, ప్రతి మానవాళిని రక్షించటానికి, నరకము నుంచి తప్పించటానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఇంకా దేనికోసం వచ్చాడంటే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఆయన నిత్య జీవాన్ని ప్రతి మానవునికి